చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారన్న. ఎలా ఉండబోతుంది విజన్ 2047? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది మారబోతుందని అర్థమవుతుంది నాకు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు విజన్ 2047 లేదు, ఏమీ లేదు, ఇది ఒక 420 6 నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కు లేదు, విజన్ 2047 అప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే జగన్ అంటున్నాడు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకున్న మాటలు మాట్లాడతారు, 420 వాళ్ళు 420 మాట మాట్లాడతారు, విజన్ ఉన్న వాళ్ళు విజన్ గురించి మాట్లాడతారు. ఈయన విజన్ అది మన ఆంధ్రప్రదేశ్ ని 2047కి అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి సో నెంబర్ 1 రాష్ట్రంగా ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 గా చూడాలనుకుంటున్నాడు. ఆయన విజన్ ఆయన రూపొందించాడు, దాని తగ్గట్టుగానే చేస్తున్నాడు. లేదు మనం నమ్మలేమంటే దానికి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి హైదరాబాద్ క్యాపిటల్ ఉంది, దాన్ని సైబర్ సిటీని డెవలప్ చేశాడు, ఆయన హైటెక్ సిటీని డెవలప్ చేశాడు, ఒక నగరాన్ని రూపొందించాడు. సో ఆయన గురించి చెప్పాడంటే చేస్తాడని అర్థం. హైదరాబాద్ డెవలప్ చేశాడు, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ 47కి ఇలా చేస్తా అన్నాడు. మాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా 100% ప్రపంచ రాజధానిలో అమరావతి అనే నెంబర్ 1 ప్లేస్ గా ఉంటుంది. ఇప్పుడు 32,000 ఎకరాల భూమి అనేది రాజధాని కేటాయించారు. ప్రపంచ దేశాలలో ప్రపంచ రాజధానుల్లో ఇంత భూమి ఉన్న ఏ రాజధాని కూడా లేదు. ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనకు కూడా దాన్ని బట్టి నెంబర్ 1 గా తీర్చిదిద్దుతారని మాకు నమ్మకం ఉంది సార్ గారి మీద.